బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జనసేన ఉమ్మడి సభ నాడి జనసేనలో నిరసన జ్వాలలు హోరెత్తాయి. ఏలూరు సీటును జనసేనకు కేటాయించకపోవడంతో తాడేపల్లిగూడెంలో బహిరంగ సభను బాయ్కాట్ చేశారు ఏలూరు జనసేన పార్టీ నాయకులు. పార్టీ కార్యాలయంలోనే నిరసన తెలిపారు. నగర అధ్యక్షులు నగిరెడ్డి, కాశీ నరేష్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఏలూరు సీటు జనసేనకు కేటాయించాలని నినాదాలు చేశారు. టీడీపీ జనసేన ఉమ్మడి సభ నాడే జనసేనలో నిరసన జ్వాలలు హోరెత్తాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అంటే చూడొచ్చు, పూర్తిగా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి పేట్ల ప్రకటన కూడా చిచ్చిగా చేస్తుందని చెప్పొచ్చు. చిత్తగనగా ఈ రోజుకి సంబంధించి తాడేపల్లిగూడెంలో కూడా ప్రధానంగా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి నేతలు కూడా, పార్టీ అధినేతలు కూడా ఉమ్మడి సభలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఉమ్మడి సభ రోజు కూడా చూస్తే కనుక పేట్ల కేటాయింపు సంబంధించినటువంటి అన్యాయం జరిగినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా నిరసన జ్వాలలు కూడా జరుగుతుందని చెప్పొచ్చు. ఉమ్మడి సభ నాడే జనసేనకు సంబంధించినటువంటి చూస్తే కనుక ఏలూరుకి సంబంధించినటువంటి సీటు జనసేనకు కేటాయించకపోవడంతో జనసేన పార్టీ కార్యాలయంలో కూడా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా నిరసనలు కూడా తెలిపిన చెప్తారు కనబడుతుంది. చూస్తే కనుక తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ కూడా ఏలూరుకి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు సంబంధించి కూడా పూర్తిగా బాయ్కాట్ చేసినట్టు కనబడుతుంది. నగర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కాశీ నరేష్ ఆధ్వర్యంలో కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కూడా తెలిపినట్టు కనబడి, చూస్తే కనుక ఏలూరు సీటు తప్పకుండా కూడా జనసేనకి కేటాయించాలంటూ కూడా వారు కూడా నినాదాలు చేశారు. ఉన్నటువంటి మహిళలు కానీ కార్యకర్తలు కానీ పూర్తిగా పార్టీని నమ్ముకున్నటువంటి తమకు కూడా తీవ్రంగా అన్యాయం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా తమ గొంతు కోసారంటూ కూడా తీవ్రంగా ఆదరణ వ్యక్తం చేసిన తక్కువ కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా తీసుకురావడానికి పనులు కానీ ఇటు చూస్తే ఏలూరుకి సంబంధించిన సీట్ల విషయంలో తమకు అన్యాయం జరిగినట్టు రోజు రోజు కూడా నిరసన సంఖ్యలో పెళ్లి ఇచ్చినట్టు కనబడుతుంది. థ్యాంక్ యూ రాజు.